ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, మాధవీలత గారు, డాక్టర్ భాస్కర్ రాజు గారు అనుకుంటాను. వారిద్దరి సంభాషణలు, అందులో వారు బాబాగారి మీద లేవనెత్తినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి మనం వీడియోలు చేస్తున్నాం. ఆమె ఏమనిందంటే, బాబాగారి భక్తులు మన హిందూ గురువులు ఉన్నారు కదా, హిందూ మతంలో ఉన్న గురువులు, రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస గారు, వారిని ఆరాధించుకోవచ్చు కదా, ఎందుకు ముస్లిం అయినటువంటి బాబా గారిని ఆరాధించడం అని ఆమె యొక్క అభిప్రాయం. దురదృష్టం ఏంటంటే, మతం, కులం తప్ప భక్తి, ఆధ్యాత్మికత, సనాతన ధర్మం ఏమీ తెలియని ఇటువంటి వారికి బాబా భక్తులు సమాధానం చెప్తూ రోజులు గడపవలసిన పరిస్థితులు రావడం దురదృష్టం. భక్తి అంటే తెలియదు, ఆధ్యాత్మికత అంటే తెలియదు, గురువు అంటే అసలే తెలియదు. అసలు గురువు యొక్క గొప్పతనం, గురువు యొక్క ఆవశ్యకత, గురువు అంటే ఎవరు అనేది తెలియని వాళ్ళు ఎవరు కూడా సనాతన ధర్మం పేరెత్తడానికి అవకాశం లేదు. ఆ గురువులలో కూడా మతాలను చూసి గురువులను ఎంచుకునేవాళ్ళు, ఇతను మన మతమేనా అని చూసి ఎంచుకునే వాళ్ళు ఉంటారే, ఇటువంటి వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా గురువు అంటే అర్థం కాడు. అసలు గురువు దొరకడు. బాబాగారి దగ్గరికి మేగుడ నేతను ఇలాగే వస్తాడు, మా యజమాని ఏంటి ఈ ముస్లిం దగ్గరికి పంపించాడు నన్ను అనుకుంటాడు. అప్పుడు బాబా ఏమంటాడంటే, ఈ వెధవను తన్ని తగిలేయండి అంటాడు. అంటే ఎవరైతే గురువును కులమతాల దృష్టితో చూస్తారో వాళ్ళందరూ కూడా వెధవలు అని బాబాగారి ఉద్దేశం. గురువు అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, పరబ్రహ్మ స్వరూపంగా భావించమని సనాతన ధర్మం చెప్తే, అవన్నీ వదిలేసి గురువులో కూడా కులమతాలను చూసే గొప్ప వాళ్ళు వచ్చారు మనకు. వారికి మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఒక వీడియో చేసాం మనం. ఆమె ఏ రమణ మహర్షి గారిని అయితే ఆశ్రయించమని చెప్పిందో ఆ రమణ మహర్షి తనను ఆశ్రయించినటువంటి బివి నరసింహస్వామి గారిని, అయ్యా నేను గురువును కాదు, నీ గురువు ఫలానా దిక్కున ఉన్నాడు సాయిబాబా గారు, వెళ్ళి ఆయనని ఆశ్రయించు అని పంపించాడమ్మా. మీరు రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి వాదించండి, అదేమిటండి హిందువుల గురువులు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి పంపకుండా ఆయన దగ్గరికి పంపారు అని అడగండి అమ్మా అని ఒక వీడియో చేసాం మనం. సరే, ఆమెకి ఆ విషయం అర్థమైతే సంతోషం. వీళ్ళకి ఎంతసేపు గురువులు అంటే పుస్తకాల్లో చదివి పుస్తకాల్లో విషయాలు చెప్పే గురువులే తెలుసు, అంతకి మించిన స్థాయి గురువులు ఎవరు తెలియదు. కాబట్టి గురువుని దేవుడు ఎలా అంటారు, గురువుని దేవుడు ఎలా అంటారు? మరి దేవుడు అనకపోతే ఎందుకు సనాతన ధర్మం గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా భావించమని చెప్పింది? దానికి సమాధానం చెప్పాలి కదా. దానికి చెప్పరు. పాపం భాస్కర్ రాజు గారు కూడా గురువుని పూజించాల్సిన అవసరం లేదు, గురువు వేరు దేవుడు వేరు, ఈ సాయి భక్తులకు అది తెలియట్లేదు, గురువు దేవుడిని ఒకటే చేస్తారు అని అంటూ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ్ మహేశ్వర అని చెప్పేసి సగం శ్లోకం చెప్పి వదిలేశాడు పాపం. ఎందుకంటే ఆయన నేర్చుకున్న జ్ఞానమేమో ఆ శ్లోకం చెప్పించింది, కానీ ఆయన మనసు దాన్ని అంగీకరించట్లా. ఎందుకంటే బాబా భక్తుల్ని ఏదో రకంగా విడదీయాలి కదా,
గురువు దగ్గర నుంచి. పాపం ఆయన ఆ ప్రయత్నం, వీళ్ళ ప్రయత్నాలు చూస్తుంటే పాపం బాధేస్తుంటుంది. కానీ ఇంక మన జీవితం అంతా వీళ్ళకి ఇలా సమాధానాలు చెప్పుకుంటూ కూర్చోడమేనా, సాధనలు చేసేది ఏం లేదా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏమిటంటే, మాధవీలత గారికి, అమ్మ తల్లి, బాబాగారిని పూజించడం సాయి భక్తులు చేస్తున్నారు, మన హిందూ గురువులు ఉన్నారు కదా అని అన్నావు కదమ్మా. మరి సాక్షాత్తు మన త్రిమూర్తులలో ఒకరైనటువంటి ఆదినారాయణుడు శ్రీ మహావిష్ణువే తన భక్తుడైనటువంటి ఇండోర్ హైకోర్టు జడ్జి గారైన ఎంబి రేగే గారిని స్వప్నంలో స్పష్టంగా బాబాగారిని చూపించి నీవు ఇతనిని ఆశ్రయించు అని పంపించాడమ్మా. ఏం చేద్దాం చెప్పు. నాకు తెలుసు, నో డౌట్, మీరు నారాయణుడు కానీ, శివుడు కానీ, త్రిమూర్తులు కానీ ఎవరు చెప్పినా అబ్బెబ్బెబ్బెబ్బే వాళ్ళకు కూడా అసలు హిందూ మతం అంటే అర్థం తెలియదండి. విష్ణుమూర్తికి కూడా హిందూ మతం యొక్క గొప్పతనం తెలియదు. విష్ణుమూర్తి గారు బాబా గొప్పతనాన్ని అంగీకరిస్తే మేము అంగీకరించాలా ఏంటి అని విష్ణుమూర్తిని, బ్రహ్మమహేశ్వరులను కూడా మీరు కాదని చెప్పి మీ వాదన మీరు వినిపించే ప్రయత్నం చేస్తారు. మీరు అంత గొప్ప వాళ్ళు అయిపోయారు, మాకు తెలిసిపోతుందిలే. ఎందుకంటే మహాత్ములు, సిద్ధపురుషులు, ప్రవచకులు, పండితులు అందరూ ఒప్పుకున్న బాబా గారిని మీరు ఒప్పుకోవట్లేదు కదా. ఇంకా భగవంతుడు వచ్చి చెప్తే మీరు వింటారా? మీరు నిజంగా సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళైతే వింటారు, నిజంగా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళైతే వింటారు. మీరు హిందూ మతం పేరు చెప్పుకొని, సనాతన ధర్మం పేరు చెప్పుకొని హిందూ మతానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయడం అలవాటు చేసుకున్నారు. కాబట్టి విష్ణుమూర్తి చెప్పినా మీరు వినరు. అందుకని అమ్మ తల్లి, నేను చెప్పేది పురాణం కాదమ్మా, అంటే ఏదో ఊహించి చెప్పట్లేదు, కథలలి చెప్పట్లేదు. ఇది చరిత్ర. ఇండోర్ హైకోర్టుకు వెళ్ళండి, అక్కడ ఇండోర్లో హైకోర్టులో జడ్జీలుగా పనిచేసిన వాళ్ళ లిస్టు ఉంటుంది. దాంట్లో మేము చెప్పిన ఎంబి రేగే గారి పేరు కూడా ఉంటుంది, వారి అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ తీసుకుని వారి ఇంటికి వెళ్తే ఆ రేగే గారు వారి కుటుంబ సభ్యులు చెప్తారు వారు ఏ విధంగా బాబా గారిని ఆశ్రయించారు, వారి జీవిత చిత్రం చెప్తుంది. కాబట్టి ఇవన్నీ ఆధారాలు. కనుక ఆ రేగే గారికి స్వయంగా మహావిష్ణువు స్వప్నంలో కనిపించి బాబాగారిని చూపించి ఇతనిని నువ్వు ఆశ్రయించు అని పంపించాడమ్మా. రేగే గారు బాబా దగ్గరికి వెళ్ళారు, బాబాను ఆశ్రయించారు, బాబా అతన్ని స్వీకరించారు, అతన్ని నడిపించారు. రేగే అద్భుతమైన ఆధ్యాత్మిక ఉన్నతికి చేరుకున్న మహానుభావుడుగా మనకు దర్శనమిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నారాయణ, ఆ ఇండోర్ హైకోర్టు జడ్జి గారిని మీ భక్తుడైతే మీరు బాబా దగ్గరికి ఎలా పంపిస్తారండి? ఆయన ముస్లిం కదా. హిందూ గురువులు అప్పటికే రమణ మహర్షి గారు ఉన్నారు, రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు, ఇంకా చాలామంది సిద్ధపురుషులు ఉన్నారు ఆ రోజుల్లో. వారి దగ్గరికి పంపొచ్చు కదా. మీరే ఇలా చేస్తే ఎట్లాగా? హిందూ మతానికి ద్రోహం చేస్తే అలాగా అని మీరు తిరుపతికి వెళ్ళి ఆ మెట్లు ఉంటాయి కదమ్మా, కాలినడకన ఎక్కి వెళ్ళి స్వామివారిని మీరు ప్రశ్నించి సమాధానం తీసుకొని వచ్చి మాకు చెప్తే మేము కూడా వింటాం. వెంకటేశ్వర స్వామి గారు ఎందుకు, నారాయణుడు కదా, ఆయన ఎందుకు తన భక్తుణ్ణి రేగే గారిని బాబా దగ్గరికి పంపించాడో మీరు ఆయన దగ్గర సమాధానం తీసుకొని వచ్చి మాకు చెబితే మేము కూడా వింటాం. విని ఒకవేళ స్వామివారు కనుక నేను తప్పు చేశాను, నా భక్తుడిని రేగే దగ్గర బాబా దగ్గరికి పంపకుండా ఉండాల్సింది,
అప్పుడు నాకు ఆయన ముస్లిం అని తెలియదు, ఇప్పుడు మాధవలేద గారు చెప్తే మాకు అర్థమైంది ఆయన ముస్లిం అని. అందుకని సాయి భక్తులారా మీరు బాబాను పూజించొద్దని స్వామి గారు కనుక మీకు ఏమన్నా చెబితే, అది మాకు కూడా చెబితే మేము కూడా బాబాగారు ముస్లిం అని వదిలేస్తామమ్మా. అందుకని కాస్త చరిత్ర తెలుసుకొని మాట్లాడడం నేర్చుకో తల్లి. సాయిరామమ్మ.